రైట్ బ్రేకింగ్ న్యూస్. కంబోడియా థాయిలాండ్ మధ్య మరోసారి సరిహద్దు వివాదం నెలకొంది. విష్ణుమూర్తి విగ్రహ ధ్వంసంపై భారత్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తుంది. విష్ణుమూర్తి విగ్రహాన్ని థాయ్ సైనికులు కూల్చివేయడం వివాదానికి దారితీసింది. దీనిపై ప్రపంచ వ్యాప్తంగా ఉన్న హిందూ భక్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. రెండు దేశాల సరిహద్దులో 2014లో మహావిష్ణు విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఇలాంటి చర్యలు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న భక్తుల మనోభావాలను దెబ్బతీస్తాయని భారత విదేశాంగ శాఖ ప్రతినిధి రణ్ధీర్ జైస్వాల్ ఆరోపించారు. హిందూ బౌద్ధ దేవతలను ఈ ప్రాంతంలోని ప్రజలు ఎంతో గౌరవిస్తారని తెలిపారు. ఉమ్మడి నాగరికతకు సంబంధించిన వారసత్వం అని తెలిపారు. హింసను వీడి దౌత్యపరమైన చర్యల ద్వారా సమస్యను పరిష్కరించుకోవాలని తెలిపారు. ప్రాణ ఆస్తి నష్టంతో పాటు సాంస్కృతిక వారసత్వానికి భంగం కలగకుండా చూడాలని ఇరు దేశాలకు భారత్ విజ్ఞప్తి చేస్తుందని రణ్ధీర్ జైస్వాల్ తెలిపారు. థాయిలాండ్ కంబోడియా మధ్య దాదాపు 800 కిలోమీటర్ల సరిహద్దు విషయంలో 100 ఏళ్లుగా వివాదం నడుస్తుంది. తాజాగా విగ్రహం ఉన్న ప్రాంతం తమదంటే తమదని ఇరు దేశాలు వాదిస్తున్నాయి. ఈ విగ్రహాన్ని 2014లో తమ భూభాగంలోనే నిర్మించామని థాయ్ సైన్యం ఉద్దేశపూర్వకంగానే దీన్ని ధ్వంసం చేసిందని కంబోడియా ఆరోపించింది. ఇది తమ భూభాగమని, సరిహద్దు ఒప్పందాల ప్రకారం వివాదాస్పద ప్రాంతాల్లో శాశ్వత కట్టడాలు ఉండకూడదనే కారణంతోనే థాయ్ సైన్యం విగ్రహాన్ని తొలగించింది. ఈ సరిహద్దు ఘర్షణలో ఇప్పటికే దాదాపుగా 80 మంది పైగా మరణించగా వేలాది మంది ప్రజలు నిరాశ్రులయ్యారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆధ్వర్యంలో గతంలో కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందం విఫలం కావడంతో ఘర్షణలు మళ్లీ మొదలయ్యాయి.